హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరప్రియ అబ్బాయి చైతన్య. ఈరోజు నేను పర్యాటక ప్రాంతమైనటువంటి చిత్రకూట వాటర్ ఫాల్ దగ్గర అయితే ఉన్నాను. దట్టమైన అరణ్యం, చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, చల్లటి గాలి, నీరు. ఈ ఉదయించే సూర్యుడిని చూస్తుంటే ఈ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ చిత్రకూట వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది, ఇక్కడికి మనం ఎలా చేరుకోవచ్చు, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ పట్టణానికి ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి నదిపై ఉన్న ఈ జలపాతమే చిత్రకూట్ జలపాతం. నేనైతే చిత్రకూట్ వాటర్ ఫాల్ చేరుకోవడానికి రాజమండ్రి మీదుగా నెంబర్ 1 రోడ్ అయితే ఉంది. రాజమండ్రి, రంపచోడవరం, మారేడుమిల్లి వెళ్ళాక మారేడుమిల్లి నుంచి భద్రాచలం రోడ్లో కొద్ది దూరం వెళ్తూ ఉంటే చింతూరు అనే ఊరు వస్తుంది. చింతూరు నుంచి కొద్దిగా ఎదరికి వెళ్ళాక మనకి ఒక నదీ ప్రవాహం బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే రైట్ సైడ్ తిరిగితే అక్కడ మనకి ఛత్తీస్గఢ్ ఆంధ్ర బోర్డర్ కనిపిస్తుంది. చింతూరు నుంచి సుక్మా మీదుగా ఛత్తీస్గఢ్ వాటర్ ఫాల్ 222 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 5 గంటల సమయం పడుతుంది. అలాగే విశాఖపట్నం నుంచి వెళ్లే వాళ్ళు అరకు, జగదల్పూర్ మీదుగా ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్కి చేరుకోవచ్చు. దాదాపు 340 కిలోమీటర్లు వస్తుంది. అలాగే విశాఖపట్నం నుంచి రైలు మార్గంలో వచ్చేవారు ముందుగా విశాఖపట్నం టు జగదల్పూర్ రావాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి విశాఖపట్నం కిరండోల్ ఎక్స్ప్రెస్ అయితే ప్రతిరోజు రాత్రి 9:20కి ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కి జగదల్పూర్లో దిగి అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్లో మనం చిత్రకూట్ వాటర్ ఫాల్కి చేరుకోవాలి. జగదల్పూర్ రైల్వే స్టేషన్ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్కి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భారతదేశంలో చాలా ఎత్తైన అందమైన జలపాతాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ చిత్రకూట్ జలపాతానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడున్న వాతావరణ మార్పులు, సూర్యకిరణాలు ఈ జలపాతం మీద పడి రంగులు మారుతూ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ 330 మీటర్ల వెడల్పు, 95 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. అందుకే దీనిని ఇండియా నయాగరా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫోటో తీద్దుగానే అలాగే టూరిస్టుల కోసం ఇక్కడ ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డ్ ఇక్కడైతే ఒక రిసార్ట్ని ఏర్పాటు చేసింది. ఇందులో మనకి ఏసీ ఆర్ నాన్ ఏసీ రూమ్స్, అలాగే లోపల రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి రూమ్ ఇస్తారేమో అడగడం జరిగింది. ఇక్కడ రూమ్ కావాలంటే ముందుగానే ఛత్తీస్గఢ్ టూరిజం సైట్లో బుక్ చేసుకోవాలి, లేదా వేకెన్సీ ఉన్నట్లయితే మనం వెళ్ళే టైంకి మనకు రూమ్స్ అయితే ఇస్తారు అని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ జలపాతం యొక్క ప్రత్యేకత బోటింగ్ అండి. నేను వెళ్ళిన టైంలో బోటింగ్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. చాలా బాధపడ్డాను. ఈ కిందకి వెళ్ళి జలపాతాన్ని పయనించే కాకుండా కింద వ్యూ అనేది ఎలా ఉన్నది మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్కి ఎవరు వచ్చినా సరే రాత్రి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. రాత్రి వచ్చి నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఈ జలపాతం దగ్గరికి వచ్చి చూస్తే చాలా అంటే చాలా అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. నా మాటలు ఏంటి, మీరే చూసేయండి.
వెహికల్స్ లో ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ కి చేరుకోవడం మంచిది. అలాగే మన మీల్స్ అవి కూడా జగదల్పూర్లో అయితే మంచి ఫుడ్ దొరుకుతుంది. ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ కి వచ్చిన వాళ్ళు అది దగ్గరలోనే 60 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. దాని పేరే తీర్థగర్ వాటర్ ఫాల్. వీలున్నట్లయితే కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వాటర్ ఫాల్స్ ని కూడా ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దగ్గరికి వెళ్దామా?